హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనము ఒక డిఫరెంట్ రెసిపీతో బిర్యానీ అయితే చేసుకుంటున్నామండి. దీనికి వచ్చేసి మనకి చిట్టి మిరియాల రైస్ అయితే బాగుంటాయి. లేదు మన ఇంట్లో ఉండే రైస్తో కూడా చాలా బాగా చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉండే రైస్తోనే చేస్తున్నానండి. దీనికి వచ్చేసి మనము శుభ్రంగా బియ్యం అయితే ఒక 3 టైమ్స్ కడిగి చక్కగా నీడ పట్టున ఆరబెట్టాలండి. అంటే మనము బాగా పొడి పొడిగా, ఇప్పుడు బియ్యం పొడి పొడిగా ఆరిపోయే వరకు ఒకట కాదు, నీడపట్టున మనం చక్కగా కాటన్ గుడ్డ మీద అలా ఆరబెడితే ఒక 10 మినిట్స్ ఆరితే సరిపోతుందండి. లైట్గా తడిపోయే వరకు ఆరితే చాలు. తర్వాత వచ్చేసి మనము కేజీ రైస్కి పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అదైతే నేను ఒకటి తీసుకున్నాను. తర్వాత కరివేపాకు, కొంచెం పుదీనా, తర్వాత 6 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం బిర్యానీ పౌడర్, తర్వాత ధనియాలు, జీరా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను. తర్వాత వచ్చి మనము ఈ ఆరిపోయిన బియ్యాన్నిటిని మళ్ళీ ఒక చిన్న బాండీలోకి వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పటి వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ మొత్తం, అలాగే కరివేపాకు, పుదీనా, అల్లం పేస్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం బిర్యానీ పౌడర్. చాలా తక్కువ వేసుకోవచ్చండి, అంటే మనకి లైట్గా ఉంటుంది మసాలా, చాలా బాగుంటుందండి. దీన్ని అంతటినీ మనం బాగా, చూడండి, ఎండుమిరపకాయలు మర్చిపోకూడదు. అలాగే మనం కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకోవాలండి. సాల్ట్ ఉంటే సాల్ట్ పడండి, కళ్ళుప్పు అయితే బాగుంటుంది. కళ్ళుప్పు అయితే వేసాను నేను. తర్వాత బాగా మనం స్మాష్ చేసినట్టు బాగా అంతా బియ్యానికి పట్టేలాగా చేయాలండి. చూడండి ఒకసారి. రెసిపీ అయితే కొత్తగా ఉంటుందండి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. కేజీ రైస్కి మనము చికెన్ కేజీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదు మాకు చికెన్ అంతగా నచ్చదు అంటే ఒక 1/2 కిలో అన్న వేసుకోవాలండి ఖచ్చితంగా. కానీ కేజీ రైస్కి కేజీ చికెన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం చికెన్ ఆల్రెడీ ఇంతకు ముందే మ్యాగ్నేట్ చేస్తామండి. అది ఓన్లీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్ వేసాను అంతే అండి, ఇంకంతకు మించి ఏం వేయలేదు. తర్వాత వచ్చి మనం చికెన్ని మనం ముందు కొంచెం ఆయిల్ వేసి బాగా చికెన్ని ఉడికించాలండి. అంటే వాటర్ అయితే వేయట్లేదు నేను, లైట్గా మనకి ఆ బాండీ కడిగిన వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం మూత పెడతాం కదా, ఆవిరికే చికెన్ ఉడికిపోతుంది. దీనికి వచ్చి బాయిలర్ చికెన్ వాడితే బాగుంటుందండి, లేదు మనం నాటుకోడి చికెన్ వాడినా చాలా చాలా బాగుంటుంది. తర్వాత పక్క స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి. పప్పు నూనె అయితే చాలా చాలా బాగుంటుందండి, పప్పు నూనె వాడండి, పప్పు నూనె. తర్వాత వచ్చేసి మనం రైస్ స్మాష్ చేసుకున్నాం కదండి, అదంతా కలిపి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసిన తర్వాత 2 లాలిపళ్ళు, చూడండి కొంచెం అవి ఫ్రై అవుతున్నాయి. తర్వాత మనం కలిపి ఉంచుకున్న బియ్యము అన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి. మనం స్టవ్ వచ్చి సిమ్లో ఉంచుకోవాలండి. బాగా సిమ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అన్నా సరే మనం ఫ్రై చేయాలి రైస్ని. లేదు మేము ఐలో పెడతామంటే దగ్గరుండి బాగా కలపాలండి. అదే సిమ్లో అంటే కొంచెం ఆనుకుని ఫ్రై అవుతాయి. అదే ఐలో పెట్టామనుకోండి, ఐలో కొంచెం రైస్ మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా కలుపుతూ ఉంటే మీకు తెలిసిపోతుందండి, మీకు ఆనియన్ అది కూడా బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఇది వచ్చేసి పక్కన చికెన్ ఉడుకుతుంది కదండి, చూడండి రైస్ అయితే ఫ్రై అయినాయి కదా.
తర్వాత మనం చికెన్ ఉడికిందా లేదని కూడా చూసుకోవాలండి. తర్వాత ఉడికిన చికెన్ని మనము ఈ ఫ్రై అయిన రైస్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనము క్వాంటిటీ తగ్గించుకోవాలండి వాటరు. ఇవైతే కేజీ రైస్ వేసాం కాబట్టి 2 లీటర్స్ వాటర్ వేసుకుంటారండి చాలామంది. అలా వేయొద్దు, 1.5 వేయండి. తర్వాత ఇంకొంచెం చేర్చండి, చాలా సరిపోతాయి. వన్ అండ్ హాఫ్ వేయండి. తర్వాత ఇంకొక కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా మనకి వాటర్ ఉంది కదా, దాని గురించి చికెన్లో వాటర్ ఉన్న దాన్ని బట్టి వేయండి మీరు. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.